ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్ష ఎన్నిక, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ఎన్నిక ముఖ్య అతిథి వచ్చిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మేకల రాముడు యాదవ్, అదే వరంగా దేవేందర్ అన్న, ఇంకా సీనన్న, అందరికి అంజన్నకు అందరికి నమస్కారాలు. నేను ఎప్పటి నుంచో యాదవ్ సంఘం చూసుకుంటూ వస్తున్నా, కానీ ఎప్పుడు సంఘాలకి ఎప్పుడు పోలేదు. రోజు నేను ఒక 20 days కింద యాదవుల గురించి చరిత్ర ఏంది అన్ని చదువుకుంటా పోతుంటే యూట్యూబ్లల్లా యాదవన కొట్టాలని మేకల రాములన్న గురించి చరిత్రలన్నీ వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడేం చేస్తున్నాడు, తిరుపతిలా, ఈ గాంధీ భవన్లా, అక్కడక్కడ అన్ని చూసుకుంటూ వస్తున్నా. అరే ఇంత మంచిగా చేస్తున్నాడు యాదవ్ సంఘం, ఎప్పటి నుంచో చూస్తున్నా, ఎవరు కనపడతలేదు, యాదవ్ రాములన్నే కనపడుతున్నాను చూసి ఓ రోజు చూస్తే ఫేస్బుక్లో చూస్తుంటే ఒంటె దానే అన్నది సల్మాన్ కార్యక్రమం ఉందని చూస్తే అదే రోజు ఫేస్బుక్లో చూసి ఈ రోజే బషీర్బాల్ ఇదే ఇలా మీటింగ్ ఉందని కనపడ్డది డేటు. అందుకని అమ్మడే తయారయ్యి దగ్గరికి వచ్చేసిన. అదే రోజు చూసి అదే రాములన్నకి ఇంత ఖుషి యాక్ట్గా చేస్తున్నాడు, ఇది కూడా మనకు చేస్తే బాగుంటుంది, పుషింగ్ చేస్తే బాగుంటుంది అనుకొని ఫేస్బుక్లో చూసి నీకు వచ్చి మనకు గుర్తించి రాములన్న కానీ సీనన్న, దేవేంద్ర అన్న అందరు కలిసి అన్నకు పదవి ఇవ్వాలి, మంచిగా ఉంటుంది, యాక్టివ్ చేస్తాడు అనుకొని ఇస్తామని చెప్తే సరే అని వచ్చేసిన. అదే పరంగా రాములన్నకి ఎప్పటికైనా రంగారెడ్డి జిల్లా ఖుషిగా ఎక్కడంటే పిలిస్తే అప్పుడు ఏ టైం ప్రకారంగా వస్తానికి నేను అనుకుంటున్నా అనుకొని వీళ్ళందరికీ నేను సహకారం ఉంటా. అందరికీ నల్గొండ జిల్లా మాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా సంస్థానారపూర్ సర్వేల్ రాజన్నబాయి, బద్దుల రమేష్ యాదవ్ నా పేరు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో నాగర్గూల్లో సెటిల్ అయినా, బిజినెస్ ఎక్కడ సెటిల్ అయినా కాబట్టి ఇక్కడనే ఉంటున్నా. రంగారెడ్డి జిల్లా ఇస్తే నేను ఇక్కడనే చేసుకుంటే సర్కిల్ ఉన్నదని ఇక్కడనే నల్గొండ జిల్లా తీసుకున్నా. థ్యాంక్ యూ అన్న. అన్నకు ధన్యవాదాలు. మీరు ఇక్కడ నియామకం స్టేజ్ని అలంకరించిన పెద్దలు మన రాములన్న గారికి, జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్రన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, లక్ష్మక్క గారికి, అట్లనే తిరువుడు రవణ గారికి, నరసింహన్న గారికి, జట్టంగి కొంచెం కొత్త కాబట్టి అన్ని ఇంటి పేర్లతో సహా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొంచెం షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, ఏమనుకోకూడదు. గుండెమైన నాగేశ్వరరావు బావ గారికి, కుందెల్ల సీనన్న గారికి, భూపేష్ నగర్ సీనన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా బంధువులు పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. రాములన్న ఎప్పటి నుంచో యాదవ సంఘానికి పోరాటం చేస్తుండు, బాగుంది. నా నేపథ్యం ఏంటంటే, నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, సుంకిశాల విలేజ్, నాంపల్లి మండల్. నేను వచ్చేసి గత 25 years నుంచి సెక్రటరియట్లో గుండు పిన్ను కాంచి కంప్యూటర్ వరకు IAS IPSలకు, మంత్రులకు, ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా నేను రిజిస్టర్డ్ కాంట్రాక్టర్, వాళ్ళందరికీ నేను సప్లై చేస్తా. 24 hours సెక్రటరియట్కి ఎనీ టైం వితౌట్ నాకు పర్మిషన్ వెళ్ళిపోతా. హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసి ఇప్పుడు మన జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యుద్ధనౌక రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈనాటి జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నేతల ఆంజనేయులు యాదవ్ గారి వారి యొక్క పదవి స్వీకరణ కార్యక్రమానికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బద్దుల రమేష్ అన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కుడియ శ్రీనివాస్ యాదవ్ గారికి, లక్ష్మక్క గారికి, అదేవిధంగా మా పెద్దన్న జటంగి వెంకట నరసన్న గారికి, నారగొన్ని సీనన్నకు, కుందెల్ల సీనన్నకు,
అదే విధంగా మా నాగేశ్వరరావు అన్నకు, తిరుగు రవి అన్నకు, అదే విధంగా మన ఐలేష్ యాదవ్ అన్నకు, అన్న ప్రచార కమిటీ చైర్మన్ అన్న లేట్ వచ్చిండు, లేట్ రావద్దన్న నువ్వు. అదే విధంగా సాయి గారికి, మిగతా వాళ్ళు మన పరశురాములు అన్నకు, మా యాదన్నకు, మా అన్నం పెడతాడు ఎప్పటికీ. అన్న పరశురాములు అన్న మీ బావ పేరు ఏం పేరే, నేను మర్చిపోతారా? హనుమంత్ అన్నకు నిజంగా నేను మర్చిపోలేనన్న. మా డిండి కృష్ణ అన్నకు, మీ అందరు కూడా నిజంగా అందరు చాలా మంది నాకు ఆత్మీయులు, అన్నం పెట్టిన వాళ్ళు. నిజంగా మీ అందరు కూడా చేతులు ఎత్తి మొక్కుతాను. నిజంగా నాకు చాలా పేర్లు తెలియదు. నిజంగా ఇవాళ 20 ఏళ్ళ ప్రస్తావనం, ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, యాదవ జాతి హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇవాళ అందరం కూడా మరి యాదవులకు ఎక్కడ ఆపద వచ్చినా మనం ఆదుకోవాలి, జాతిని ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలి. మరి అట్లా ముందుకు రాజకీయంగా ముందుకు లేకపోతే మాత్రం మనం ఇంకా 20 సంవత్సరాలు ఏ జాతి అయితే రాజకీయంగా ముందుకు రాదో మరి కొన్ని సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం రాజకీయంగా ఉంటేనే చట్టాలు చేసే కాడ అసెంబ్లీలో, పార్లమెంట్లో మనోళ్ళు లేనప్పుడు మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 మందిలో ఒక 15-20 మంది యాదవ్ ఎమ్మెల్యేలు ఉంటే ఆట ఆడిచ్చేయచ్చు. నిజంగా చెప్తున్నా. 15-20 మంది సైడ్ అయితే ప్రభుత్వమే కూలిపోతుంది. మనం ఏం కావాలంటే అది వస్తుంది. అందుకనే రాజకీయంగా ఇవాళ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఇవాళ మున్సిపల్ చైర్మన్లు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు కానీ ఇవాళ మనోళ్ళు ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం రాజకీయంగా కూడా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మరి వీలు ఉంటది. ఎక్కడ ఈ 20 ఏళ్ళ ప్రస్తావనలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, చాలా సందర్భాల్లో ఎందుకు వస్తుందా నాయన అని కన్నీటి నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లు. ఎందుకంటే నువ్వేం చేస్తావు రాములన్న, నువ్వు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఫామ్ ఫ్రమ్ గాంధీ యూనివర్సిటీ, నీ జాబ్ చేసుకో, మా నెత్తి తెల్లబడ్డది, మా ఎంటికలు ఊసిపోయినాయి, ఈ కులం బాగుపడదు అన్న వాళ్ళే తప్ప మీరు చేయగలరు అని ఏ ఒక్కరు కూడా నాకు పాజిటివ్ ఆన్సర్ ఎక్కడ రాలే. ఇవాళ నేను డైరీ పట్టుకున్నా అంటే అందరినీ కలపాలి, అందరికి నేను తెలవాలి, నా ఉద్యమాలు, నేను ప్రస్తావనలో అందరినీ కూడా మరి పాలు పంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను అది డైరీ అనేది స్టార్టింగ్ లో అట్లా చేసినా. కానీ ఇన్ని ఉద్యమాలు చేసినా ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 8 రాష్ట్రాల్లో టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ నా మీద 68 కేసులు. లెటర్ ప్యాడ్లు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ ఇప్పుడు మనం గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటాం. రాష్ట్ర స్థాయి నిర్మాణం చేసుకుని ఒక జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ బహిరంగ సభ యాదవ్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను ఇప్పుడు కూడా జిల్లా అధ్యక్షులు తీసుకోవడం పట్టిక లెటర్ హెడ్ల కోసమే కాకుండా, ఏదో 5 రోజుల కోసం కాకుండా, వాళ్ళ ఆ సంఘాన్ని నిర్మాణం చేస్తేనే వాళ్ళ ఆ పదవులకు పరిపూర్ణత తీసుకొచ్చినట్టు వాళ్ళు అవుతారు. ఇందాక తమ్ముడు చెప్పినట్టు మరి 600 ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామ సర్పంచ్ కాలేదు. నేను 19 సంవత్సరాల వయసుకు నేను సర్పంచ్, 3 సార్లు సర్పంచ్, 60,000 ఓట్లకి నేను డైరెక్టర్ని. సిరిసిల్లకు కేటీఆర్ కి భవిష్యత్తుని ఇచ్చినోని నేను ఒకడిని. వాడిని మళ్ళీ తొక్కడంలో కొంత నేను మళ్ళా అన్న రాములన్న ఆధ్వర్యంలో దాదాపు ఒక 2 నెలలు మేము 33 జిల్లాలో వాడి దిష్టి బొమ్మలు వాడంటే ఇక అంతే. అంటే వానికి 2009లో స్లిప్పర్స్, ఒక మామూలు కార్ తోటి ఒక 2-3 ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తర్వాత మీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కదేంది నల్గొండ, వరంగల్, వీళ్ళందరూ బ్యాచ్ చిన్న ఉండే బల్క సుమన్ ఇట్లా. అప్పుడు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నేను ఆ కాలంలో 2009లో 9 లక్షలు ఖర్చు పెట్టి ఒక 2 మండలాలను పూర్తి బాధ్యత తీసుకొని 2009లో 171 ఓట్ల
పోస్టల్ బ్యాలెట్లలో అందులో నేను 79 ఓట్లు నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కానీ నేను ఫెడరేషన్ చైర్మన్ ఎప్పుడో కావాల్సి ఉండే, కానీ అక్కడ ఉన్న ఇంకో వెలమదొర వాళ్ళ కులం కమ్యూనిటీ అయ్యి ఇద్దరు ఒకటే మళ్ళీ నన్ను తొక్కడం జరిగింది. కానీ అంటే చాలా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అన్న ఆంజనేయులు గారు ఇప్పుడు కొంచెం ఫోకస్ అయితే మళ్ళీ రెడ్డిలు రావులు దొరలు ఇవన్నీ కామన్ గా మనం తొక్కే ఆలోచన చేస్తారు. ఆయన బిజినెస్ మూలాలు ఏమున్నాయి, ఎక్కడైతే దొరుకుతాడని ఆలోచన చేస్తాడు. ఉద్యమాలు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి ఈ సమాజం మొత్తం కూడా ఎక్కడైతే ఎదుగుతున్నారో వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యం దాదాపు మనం ఇక ఒక 6 నెలల లోపల సంఘం నిర్మాణం చేసుకొని జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకొని జనవరి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించే ప్లాన్ ఉంది. కాబట్టి ఫిబ్రవరి కాబట్టి మీరు కేవలం సమావేశాలు వచ్చి ఏదో పోయిరనే కాకుండా కొంచెం మీరు కూడా సంఘం పట్ల కొంచెం బాధ్యత తీసుకొని చైతన్యం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పర్వతాల్ యాదవ్ గారిని సుధన పర్వతాల్ యాదవ్ గారిని నియమిస్తున్నాం. ఇటు నియామక పత్రాన్ని రామలన్న అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దేవేంద్ర యాదవ్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మన మహిళా సోదరమండలు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా మన రవణ గారు చెప్పినట్లుగా గత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మన మేకల రాములు యాదవ్ అన్న గారు నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుండి పరిచయము. అన్న డైరీలు పెట్టుకొని మన యాదవులను అందరినీ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఆయన నా దగ్గరకు వచ్చిన సంఘటన కూడా నాకు ఇంకా గుర్తుకుంది. ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బస్సులు కావాలని చెప్పేసి కూడా అన్న చేయడంతో అన్నకు మనం సహకరించడం జరిగింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం మన కొండగట్టులో కూడా సేమ్ ఇదే విధంగా యాదవులను అందరినీ సమిష్టిగా ఏకతాటిగా చేయడానికి అన్న ఆ రోజు చేస్తున్నటువంటి ఉద్యమంలో కూడా పాదయాత్రలో కూడా ఇదే మాల మీద ఉండి కూడా అన్న కోరిక మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. మాకున్నంత సమయంలో సాయశక్తిలో అన్న వెంబడి ఉండాలని ఉన్నప్పటికీ ఇక్కడ యాదవ సంఘం ఏదైతే పిలిచిందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా రావడం జరుగుతుంది. మరి మన ఎక్కడైతే నిజంగా కూడా ఎక్కడ చేసినా కూడా మన రామలన్న చేసినటువంటి ఏదైతే మన అందరి కోసం చేస్తున్నటువంటి పోరాటం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. అన్న మటుకు ఎక్కువ చేయడము మనం అందరం చూస్తున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే మొత్తానికే కొంత విడిచిపెట్టి తిరగాలంటే ఒక దిక్కు వ్యాపారాలు, ఒక దిక్కు వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి కొంత వెనక ముందు ఆలోచన చేసుకుంటూ అడిగేయాల్సి వస్తుంది. అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అన్నమ్మడి వండుకుంటూ మన యాదుల ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా వెంబడి ఉంటామని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన నేతాల ఆంజనేయులు యాదవ్ అన్న గారు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా మన అన్న ప్రకటించడంతో, అన్న పిలవడంతో కొన్ని ఇంకా కూడా వేరే దగ్గర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్క్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి కోసం 24/7 ఎప్పుడు కూడా ఉంటానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ. అతీతంగా ఉన్నారా లేకుంటే ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తున్నారా? అన్ని పార్టీలకు అతీతంగా యాదవ కుల పోరాట సమితి యాదవుల పట్ల నిర్లక్ష్య వైఖరి గాని సమాజం సంఘటితం కోసం పనిచేసే ఏకైక సంఘం యాదవ కుల పోరాట సమితి. యాదవ కుల పోరాట సమితి ఒక వ్యక్తితో మొదలై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 7-8 రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో శక్తిగా ఎదుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో సంఘాన్ని నిర్మాణం చేసుకొని రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభ ఫిబ్రవరిలో నిర్వహించుకొని జాతి పట్ల యాదవుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి ప్రభుత్వాల పట్ల ఎండగడతాం. రాబోయే రోజుల్లో యాదవులకు కావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకుంటాం. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల్లో ఉన్నారు యాదవ్స్. అయితే అన్ని పార్టీలు వాళ్ళు మీకు ఐక్యతగా కలుస్తారన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఆ దిశగానే
ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజులలో మా సంఘం కూడా యాదవులు కూడా రాజకీయాలలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా సోయికొచ్చిర్రు. ఎందుకంటే మిగతా మున్నూరు కాపులు కావచ్చు, ముదై రాజులు కావచ్చు, ఇంకా రెడ్లు కావచ్చు, దొరలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ వాళ్ళ జాతిని పెంచుకునే విధంగా ఉన్నారు. మా యాదవులు కూడా ఇప్పుడు రాజకీయంగా కొంచెం వెనుకబడి, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చి మేము అన్ని పార్టీల్లో ఉంటూ సంఘాన్ని, యాదవుల్ని సంఘటితం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఆ హక్కుల్ని సాధించుకునే దిశగా మేము సమితిలో మీది ఏ పోస్టులో రాష్ట్ర అధ్యక్షుడు. పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు. నాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్. ఇవాళ మరి జాతీయ యాదవ్ కుల పోరాట సమితి మరి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నేతల్ల ఆంజనేయులు యాదవ్, అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బద్దుల రమేష్ యాదవ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ ముద్దుబిడ్డ మన నవీన్ యాదవ్ గారు మరి బరిలోకి నిలవడం జరిగింది. ఇవాళ బీసీ యాదవ్ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో మరి నవీన్ యాదవ్ గారిని జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో గెలిపియాలనేది నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు నుంచి కూడా మరి 9వ తారీఖు వరకు జాతీయ యాదవ్ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే కంటెస్టింగ్ చేసే మన నవీన్ యాదవ్ కు భారీ మెజార్టీ రావాలని ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ మరి అభిమానాన్ని చురగొన్న నేత మరి నవీన్ యాదవ్ గారు. ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతోని అక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలుతో పాటు మైనార్టీలు కూడా ఇవాళ ఆయనకు అండగా ఉన్నాడు. అదే విధంగా ఏ రోజు ఏ నైటు మరి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తీసుకురావాలని ఈ సందర్భంగా జాతీయ యాదవ్ కుల పోరాట సమితి తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మరి సభ ఆమోదించింది. కాబట్టి మేము యాదవులం, ఎక్కడైనా మన యాదవులకు ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ జరిగినా మేము ముందుండి కాపాడుకుంటాం. 20 ఏళ్ల ఉద్యమంలో మేము ఎక్కడికి కూడా మేము వెనుక్కుపోలే. ఇవాళ తిరుపతిలోని గొల్ల మండపాన్ని కానీ సన్నిధి గొర్రెలను తీసేస్తా అంటే కూడా కాపాడినాం. తెలంగాణలో యాదవ కార్పొరేషన్ తెచ్చిన ఘనత ఇవాళ జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను తెచ్చిన. ఇవాళ కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ కూడా తెచ్చిన. 2వ విడత గొర్రెల పంపిణీ కూడా మరి కంప్లీట్ చేయడానికి కూడా సాయశక్తుల దాదాపు 6 సార్లు తెలంగాణ అసెంబ్లీని కూడా ముట్టడి చేసి మరి దశల వారీగా ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు పోయినాం. కాబట్టి భవిష్యత్తులో జాతీయ యాదవ్ కుల పోరాట సమితి యాదవులకు ఏ ఆపద వచ్చినా మేము ముందు ఉంటాం. రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 20 ఎమ్మెల్యేలు, 4 నుంచి 5 ఎంపీలు సాధనే లక్ష్యంగా మరి జాతీయ యాదవ్ కుల పోరాట సమితి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ జై యాదవ్, జై యాదవ్, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత. థ్యాంక్ యూ. ఆంజనేయులు యాదవ్, నాంపల్లి మండల్, నల్గొండ జిల్లా. ఈరోజు నేను నల్గొండ జిల్లా జాతీయ హక్కుల యాదవ్ సంఘం పోరాటం తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మాకు ఎలాంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి పదవులు కానీ ఇవ్వకుండా 2 మేజర్ పార్టీలు కూడా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. కాబట్టి మీ అందరం కూడా ఐక్యంగా పోరాడి మాకు రావాల్సిన హక్కుని మేము గెలుచుకోవాలని, సాధించుకోవాలనే ఉద్దేశంతో మా సంఘాన్ని మేము బలోపేతం చేయడానికి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు నిరుద్యోగులను కూడా ఎంతో నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ పరంగా ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు.
మా ఉద్దేశం ఏంటంటే మా యాదవులతో పాటు అందరికి కూడా న్యాయం జరిగే విధంగా, ప్రభుత్వాలకు కూడా తెలిసే విధంగా ప్రభుత్వాలు ఎన్నో స్కీములు పెట్టినాయి, కానీ ఇవి పక్కదారి పట్టిపోతున్నాయి, వాళ్ళకు తెలియట్లేదు అది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగం అవుతుందో తెలియట్లేదు. ఉదాహరణకు తీసుకుంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, కానీ మన హాస్పిటల్లల్లో ఇంత పెద్ద హాస్పిటల్ 100 కోట్లు పెట్టేసి వాటిలల్లో ఎలాంటి సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటివి లేవు. 1000 కోట్లు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతారు. మా సంఘం తరపున ఇవన్నిటిని కూడా మేము సామాన్య జనానికి కూడా మేము బెనిఫిట్ జరిగే విధంగా పోరాడాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే సంవత్సరానికి 10,000 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నాయి. ఒక హాస్పిటల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ పెట్టడానికే ప్రభుత్వానికి అంత లేదా? వాళ్ళేంది ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ వాళ్ళకి ఏం జబ్బు ఉందని తెలపడానికి వారం రోజులు అందులో పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ కరెక్ట్ గా చేయట్లేదు. అంటే మా ఒక్క సంఘమే కాదు, మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సమాజానికి కూడా ఏం చేయాలి, ప్రభుత్వానికి కూడా ఏం తప్పులు చేస్తుంది అనేది తెలియపరచాలనేది నా యొక్క కాన్సెప్ట్ తోనే నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 3,000 కోట్ల బడ్జెట్ లో 2,000 కోట్లు జీతాలు అది పోతే 2,000 కోట్ల బడ్జెట్ 2 లక్షల కోట్లు ఎవరు తింటారు? అదంతా కూడా అన్ఎంప్లాయీస్ కి బిజినెస్ పరంగా పంచాలి. అది మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా మా హక్కులని మేము సాధించుకుంటూనే సమాజానికి కూడా మేలు జరిగే విధంగా మేము పోరాడతాం. మా ఒక్క స్వార్థం కోసమే కాదు, మా హక్కులు మాకు కావాలి, దాంతోపాటు సమాజానికి కూడా ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేస్తుంది. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవట్లేదు. వాళ్ళు దోసుకోవటమే ఆలోచిస్తారు కానీ ఇంత బడేస్తురా, ఎటుపోతుందో, ఎవరికి వాళ్ళకు కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక దగ్గర నీకు లివర్ అంటాడు, ఒక దగ్గర కిడ్నీ అంటాడు. ఒకరికి లివర్, కిడ్నీ మల్టీ ప్రాబ్లమ్స్ వస్తే వాడు ఎక్కడ పోవాలో తెలియదు. మళ్ళీ వానికి ఇక్కడ వసూలు చేస్తారు, వీళ్ళు గవర్నమెంట్ కాడ తీసుకుంటారు 2 చోట్ల. అలాంటివన్నీ కూడా మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా ప్రభుత్వానికి కూడా వాళ్ళు చేసే తప్పులను తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా జనాభా ప్రకారంగా మాకు మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ జై హింద్, జై యాదవ్, జై యాదవ్.